మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. నందమూరి నరసింహం బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన తొడగొడితే సినిమా పక్కా పైసా వసూల్, మీసం మెలేస్తే సినిమా బ్లాక్ బస్టర్. మేనరిజంలోనే కాదు, డైలాగ్ డెలివరీలోనూ బాలకృష్ణ స్టైలే వేరు. తాతమ్మ కళ సినిమాతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. తండ్రి సీనియర్ ఎన్టీఆర్తో కలిసి 10కి పైగా సినిమాల్లో కనిపించారు. తెర మీద, తెర వెనుక శ్లోకాలు, పద్యాలను అవలీలగా చెప్పగల నటుడు బాలయ్య. ఇప్పుడున్న నటుల్లో పౌరాణిక, సాంఘికం, జానపదం, సైన్స్ ఫిక్షన్ ఇన్ని జోనర్లను టచ్ చేసిన హీరో బాలకృష్ణ మాత్రమే. చెంగిజ్ ఖాన్, గోన గన్నారెడ్డి పాత్రల్లో నటించాలనేది బాలయ్య కోరిక. 1987లో బాలకృష్ణ హీరోగా నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య అత్యధికంగా 13 చిత్రాల్లో నటించారు. 100కు పైగా సినిమాలు చేసిన బాలయ్య ఓ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్లో అత్యధిక సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించిన రికార్డు బాలయ్య పేరిటే ఉంది. ఆయన కెరియర్లో ఇప్పటిదాకా 17 సినిమాల్లో ద్విపాత్రాభినయం పోషించారు. కాగా అధినాయకుడిలో త్రిపాత్రాభినయంగా కనిపించారు. బాలకృష్ణ టాలీవుడ్ తరపున 43వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకకు చీఫ్ గెస్ట్గా వెళ్లారు. బాలకృష్ణ ఆధ్యాత్మికంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులు. సింహ పేరు ఆయనకు బాగా సెంటిమెంట్. ఆయన హీరోగా సింహ పేరున్న సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ, వీరసింహారెడ్డి బంపర్ హిట్ కొట్టాయి. నటనతోనే కాదు, గాయకుడిగాను ఫ్యాన్స్ను అలరించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పైసా వసూల్ సినిమాలో మామా ఎక్ పెగ్లా పాటను పాడి అభిమానులు ఉర్రూతొలగించేలా చేశారు. బాలకృష్ణ భవిష్యత్తులో దర్శకుడిగా కూడా మారబోతున్నారు. ఆదిత్య 999 కథతో తన కళ నెరవేర్చుకోనున్నారు. గతంలో తాను నటించిన ఆదిత్య 369 తలపించే విధంగా స్టోరీ రెడీ చేశారంట. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ఇక హీరోగానే కాకుండా హోస్ట్గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన హోస్ట్గా అన్స్టాపబుల్ షోతో తనలోని మరో కొనని బయటపెట్టారు. ఈ షోతో హోస్ట్గాను సూపర్ హిట్ అయ్యారు. నటుడిగా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బాలయ్య రాజకీయాలు కూడా అదరగొట్టేస్తున్నారు. ప్రజాసేవ చేస్తూ పాలిటిక్స్లో రాణిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా 3వ ఎమ్మెల్యేగా గెలుపొందారు నందమూరి బాలయ్య. ఇక గణతంత్ర దినోత్సవ సంబరాల వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్ర సర్కారు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు పొందిన హీరో నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించాలని ప్రశంసించారు. సినిమా, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య అంకితభావం, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి పనిచేశారని ఉద్ఘాటించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేసిన సేవలు కూడా వెలకట్టలేనివని చంద్రబాబు ప్రశంసించారు. ఇక బాలయ్యను చిరంజీవితో పాటు ఎన్టీఆర్, సాయిధరం తేజ్ వంటి పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక బాలనటుడిగా తండ్రి ప్రోత్సాహంతో తాతమ్మ కళ చిత్రంతో 1974లో తెరకు పరిచయమైన బాలకృష్ణ అక్బర్ సలీం అనార్కలితో కథానాయకుడిగా రంగంలోకి దిగాడు. ఆ తర్వాత ఎన్నో సాంఘిక, పౌరాణిక, జానపద, ఫ్యాక్షన్, యాక్షన్ చిత్రాల్లో నటించాడు. పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలకు సరిగ్గా సరిపోయే ఆకృతి బాలకృష్ణది. ఆయన తరంలో తనకి తప్ప ఇంకెవరికి ఆ ఆకారం లేదు. శ్రీకృష్ణార్జున విజయంలో కృష్ణుడిగా, అర్జునుడిగా కనిపించిన ఆదిత్య 369లో శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించిన అది బాలకృష్ణకే చెల్లు. భైరవ ద్వీపం లాంటి జానపదంలో నటించి మెప్పించాలన్నా కూడా బాలకృష్ణకే సాధ్యమైంది. తాను కాకపోతే అసలు సంగీతం శ్రీనివాసరావుకి ఆ సినిమా తీయడానికి ఆ తరంలో హీరో దొరికే ప్రసక్తే లేదు. ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలకు బీజం నాటింది కూడా బాలయ్యే. సమరసింహారెడ్డి కొత్త తరం కమర్షియల్ యాక్షన్ చిత్రాలకి బీజం నాటింది. అది చూసి సమకాలీన ఇతర నట దిగ్గజాలు కూడా ఫ్యాక్షన్ చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ 65 ఏళ్ల వయసులో కూడా అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తరహా చిత్రాలు చేసుకుంటూ యువతని కూడా ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళడం సామాన్యమైన విషయం కాదు. 2014, 2019, 2024 ఎన్నికల్లో అప్రతిహంగా హిందూపురం నియోజకవర్గం నుంచి నెగ్గి హ్యాట్రిక్ సాధించిన రాజకీయ నాయకుడు బాలకృష్ణ మాత్రమే. 2019లో వైకాపా వేవ్ కూడా తన కుర్చీని కదపలేకపోయింది. కనుక వేవులకి, హవాలకి కదలని సుస్థిరమైన రాజకీయం బాలకృష్ణది. తన ప్రజలతో తాను మమేకమైన వైనం అర్థమవుతోంది. నిజానికి రాష్ట్ర కేబినెట్ మంత్రి కావడానికి పూర్తి అర్హతలున్న వ్యక్తి బాలకృష్ణ. కానీ ఎందుకో అది ఇంతవరకు రాలేదు. ఆయన కోరుకున్నట్టు ఎక్కడా వార్తలు లేవు. ఒకవేళ ఇస్తామన్నా బాలయ్య వద్దన్నారా అన్నది కూడా తెలియదు. టీవీ హోస్ట్గా బాలకృష్ణది చాలా పెద్ద సక్సెస్.
అన్స్టాపబుల్ ఎన్ని సీజన్లు మారుతున్నా క్రేజ్ తగ్గట్లేదు. నేటి తరం ఓటీటీ వీక్షకులకి దగ్గర కావడానికి ఈ వేదిక ఆయనకి ఎంతగానో ఉపయోగపడింది. ఆహా ఓటీటీకి ఆయన ఉపయోగపడ్డారు. తన ప్లేఫుల్ నేచర్కి, కేర్లెస్ యాటిట్యూడ్కి ఈ ప్రోగ్రాం పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక తల్లి పేరుతో ఉన్న ఆసుపత్రిని శ్రద్ధగా నియమబద్ధంగా నిర్వహిస్తూ ఎంతోమంది క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్నారు బాలయ్య. పేదలకి కూడా అందుబాటులో ఉండేలా ముందు నుంచి ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. 2004 తర్వాత నుంచి ఆరోగ్యశ్రీ వగైరాలు ఉన్నాయి. అవి లేని రోజుల్లో కూడా బాలయ్య వైద్య సేవలు సర్వజనరంజకంగా కొనసాగాయి. ఇక వివాదాల విషయానికి వస్తే బాలకృష్ణ ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడని, పొగరు, లెక్కలేనితనం, ఒక్కోసారి అశ్లీలం, చాలాసార్లు అసంబద్ధం తన మాటల్లో ఉంటాయని విమర్శలు ఉన్నాయి. అవన్నీ నిజమే. ఆయన తన పంతా మార్చుకోకుండా బాలకృష్ణ అలాగే కొనసాగుతున్నాడు. అలాంటి మాటలు, చేష్టలు పబ్లిక్ వేదికల మీద ప్రదర్శించినప్పుడు విమర్శించుకున్నా, తిట్టుకున్నా ఓవరాల్గా బాలయ్య అంటే అభిమానమే ఉంటుంది. 10% ప్రజలకి. దశాబ్దాల తరబడి తన పబ్లిక్ లైఫ్ వల్ల ఆయన బిహేవియర్ ఏంటో తెలిసిపోయింది కనుక సమాజం యాక్సెప్టెన్స్ లెవెల్కి వచ్చేసిందనుకోవాలి. జాతకాలని నమ్మడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అది అశాస్త్రీయమని ఎంతమంది ఎలుగెత్తి ఏర్చినా, గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళు సైతం జ్యోతిష్యానికి మన దైనందిన జీవితానికి ఏ సంబంధము లేదని చెప్పినా బాలకృష్ణ పంతం మారే ప్రసక్తే లేదు. ప్రతిరోజు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి ముహూర్త నిర్ణయం చేసుకోవడం, ఎవరిని కలవాలన్నా దానికి కూడా నిమిషాలతో సహా ముహూర్తం పెట్టుకోవడం బాలకృష్ణ పద్ధతి. పైగా ఏ రోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలి, ఏ రాళ్ళు ఉంగరాలు పెట్టుకోవాలి, ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు బాలకృష్ణ. ఏమిటో ఈ పిచ్చితనం అని అనడానికి లేదు. తన విజయాలు చూస్తుంటే తన నమ్మకాలే కారణమేమో అని అనుకోవాల్సిన పరిస్థితి చాలామంది. ప్రముఖ వ్యక్తి గురించి మంచి చెడు రెండు మాట్లాడుకోవడం సహజం. బాలకృష్ణలో చెడు ఏ వ్యక్తిని ప్రత్యేకంగా బాధపెట్టలేదు. తన ఉద్దేశాలు వినోదాన్ని అందించడం, కానీ అప్పుడప్పుడు అవి శృతి తప్పి కొందరి మనోభావాలు దెబ్బతినవచ్చు. అలా మనోభావాలు దెబ్బతీసే మాటలే తప్ప పగతోనో అయిష్టంతో ఎవరినైనా వ్యక్తిగతంగా బాధపెట్టే నైజం ఇప్పటివరకు కనపడలేదు బాలయ్యలో. నందమూరి బాలకృష్ణ ఎప్పటికీ ఇలాగే సరదా మంచిగా కొనసాగాలని, పైన చెప్పిన విమర్శలని కూడా పరిగణలోకి తీసుకొని సవరణలు చేసుకొని ఆశిస్తూ పద్మభూషణ్ పురస్కారం లభించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాము. బాలయ్యలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి బాలయ్యకి పద్మభూషణ్తో సత్కరించింది. జై బాలయ్య.